తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక చిత్తశుద్ధితోటి బలైన వర్గాలకు న్యాయం జరగాలని మా రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు కులాలకు సంబంధించిన సర్వే ఒక శాస్త్రీయ పద్ధతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ వినియోగించి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను గ్రామాన ఇంటింటికి పంపి ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇలా ప్రజల ముందు ఉంచినాం. నేను ఇవాళ కూడా పత్రికల్లో చూసిన కొంతమంది బలైన వర్గాల మేధావులు, కొంత బలైన వర్గాలకు సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు ఇదేదో తప్పు జరిగినట్టుగా మాట్లాడుతారు. నేను అందులో పాల్గొన్న ముఖ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రిగా కంటే ప్రభుత్వంలో బలైన వర్గాల బిడ్డగా లేదా సమాజంలో ఒక బలైన వర్గాల బిడ్డగా మీ సంశయాలను తీర్చడానికి మేము ఒక ప్రతినిధి బృందంగా మీరు ఏడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధం. దయచేసి స్వతంత్రం వచ్చినాక ఇప్పటి వరకు లేనటువంటి ఒక కులాల లెక్క, ఇలా కులాల లెక్క దొరికింది. మనకు న్యాయం జరగడానికి కొరకు 46%, 56%, 70%, 90%, ఆ శాతానికి న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వని ప్రెషర్ చేద్దాం. ఇప్పుడు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూషన్ కు తీసుకుపోదాం. నిర్ణయం నివేదిక దాకా వచ్చింది. నివేదిక అమలు జరగడానికి కొరకు అందరం కలిసి ముందుకు పోదాం రమ్మని కోరుతా ఉన్నాం. మాకేం బేషిజం లేదు, మేము అందరం అందులో భాగస్వాములం. మేము ఇలా భాగస్వాములుగా ఈ పర్యవేక్షణ కార్యక్రమం సక్రమ నిర్వహణ జరిగిందని సంతృప్తిగా ఉన్నాం. మేము సంతృప్తి అధికారంలో ఉన్నాం కాబట్టి కాదు, ప్రభుత్వ పనితీరు, పార్టీ ఆలోచన విధానం తెలుసు కాబట్టి ఇలా మీ అందరికీ కోరుతా ఉన్నాం. మీ అనుమానాలను నివృత్తి చేయడానికి మేముగా మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయడం, ఏదో కొంత రాజకీయపరమైన జోక్యం చేసుకోవడం వద్దు అని కోరుతా ఉన్నాం. ఇలా మనం ఒక ఉదాహరణ, స్వాతంత్రం వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులం. ఒక గ్రామానికి రోడ్డు లేకపోతే దీర్ఘకాలిక సమస్య అయితే రోడ్డు ఫార్మేషన్ చేసినాం. ఇవాళ కులాలకు సంబంధించి ఒక లెక్క వచ్చింది. ఈ ఉన్న లెక్క, వచ్చిన లెక్క, దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం జరగడానికి, పథకాలను పెట్టుకోవడానికి, నిధులు కేటాయించడానికి, సబ్ప్లాన్ తెచ్చుకోవడానికి, ఇతరత్ర బీసీలకు లాభం జరిగేటువంటి విధంగా సూచనలు, సలహాలు, నిర్ణయాలు ఇవ్వండి. గుడ్డు మీద ఎంటికలు లెక్క పెట్టినట్టు ఇంకోటి ఏదో చేసినట్టు అద్దు. దయచేసి మీ అందరికి కోరుతా ఉన్నా, ఘర్షణ లేదు. ఇలా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒకటే ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ సిఎల్పి మీటింగ్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాం. అందులో ఉన్న వాళ్ళంతా మిత్రులమే, కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. నేను పెద్దలందరి దగ్గరికి ఇవాళ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కావచ్చు, చంద్రకుమార్ గారు కావచ్చు, మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్ర గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, కృష్ణయ్య గారు కావచ్చు, వకలాభరణం కావచ్చు, వీళ్ళందరికీ కోరుతా ఉన్నా. అందరూ 2 గంటలకు నేను సిఎల్పి కాగానే మీ దగ్గరకు వస్తా. మా కార్యాలయం నుంచి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము అందరం కూడా వచ్చి జరిగిన పరిణామం అంతా కూడా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇలా ఒక కొత్త ప్రక్రియ, ఒక సమాచారం దేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా ఇలా ఒక సమాచారం తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. దాని మీద తర్కం వద్దు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోపాయకారి ఒప్పందం విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఇవాళ కుల గణనాన్ని పట్టుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అరే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం సకల జనుల సర్వే, నేను ఆ రోజు 100 స్పీడ్ హైదరాబాద్ స్కాన్ ఏమో ఈ సర్వేలో పాల్గొంటే తెలంగాణ లేకుండా కాదట. ఇట్లా సెంటిమెంట్ అగిలిస్తే ఉన్న వాళ్ళందరూ పోయి స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు. ఆ రిపోర్ట్స్ పోయి కింద సంఖ్యలు పెట్టుకోవడం కూర్చున్నాడు, ఇవ్వడానికి ఇస్తున్నాడు. అది ఏ లాకాల్లో పెట్టిండో మరి. అది ఆ రోజు కేసీఆర్ ఏం రిలీజ్ చేసింది? అలా సకల జన సర్వే చేస్తే సమగ్ర కుటుంబ సర్వే చేస్తే 51% బీసీల పర్సెంటేజ్, 51% బీసీల పర్సెంటేజ్, ముస్లింలు కలపలే. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తే బీసీల సంఖ్య పెరిగాల, తగ్గి 46% వచ్చింది, తగ్గించిండు. ముస్లింలను 10% ముస్లింలు కలిపి బీసీలో కలిపాడు. ఎవరయ్యా జాగిరి? అసలు ఈ కుల గణన అనేది బోకస్. మీకు ఇలా ఎన్నికల కమిషన్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టును మొన్న ఎంతమంది ఓటర్లు ఉన్నారో మొన్న బహిర్గతం చేసింది. ఎంతమంది ఓటర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? 3,34,00,000 మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 3,34,00,000 మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాపులేషన్ ఎంత అన్నది? 3,70,00,000 అన్నది.
ఓటర్లేమో 3,34,00,000 ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఇలా పాపులేషన్ మాత్రం 3,70,00,000 74,00,000 ఇది ఎక్కడ అంటే ఎంత తేడా ఉంటుంది అంటే మిగతా జనం ఏడమేరు. ఇలా మేధావి వర్గం కానీ నిపుణులు కానీ వాళ్ళు ఏం అంచనా వేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర జనాభా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము 4,30,00,000 ఉండాలి. 4,30,00,000 జనాభా ఉండాలి. ఏ రేషియో ప్రకారం? ఎలక్షన్ కమిషన్ 3,34,00,000 మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి ప్రకటించిన తర్వాత ఆ రేషియో ప్రకారము 4,30,00,000 మంది జనాభా ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,70,00,000 అంటుంది. మిగతా 60,00,000 ఏడవేరు సంపేసిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మిగతా 60,00,000 మంది ఏడుకు వేరు. అరే ఓటర్లు 3,30,00,000 ఉంటారు, జనాభా 3,70,00,000 ఉంటారా? ఇది ఎక్కడి సర్వే మీది? 10% ముస్లిం బీసీలు కలిపి అయ్యే జాగిరా మీ తాత జాగిరా ఎట్లా కలుపుతారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? అలా ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వానికి అడుగులు మొక్కుతారు బీసీ సంఘాలు. ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఒక బీసీ సంఘం మాడతలేదు. అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. అలా 30 మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిమ్స్ గెలిచిరు. వాళ్ళ మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళ సర్పంచ్ ఎవరు గెలవడు? ఇలా బీసీలు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు? బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జెడ్పీటీసీ గెలవాడు. రాసిపెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కదికి వేసుకుంటారు వాళ్ళు. ఈ బీసీల బతికేంది? అలా హిందువుల బతికేంది తెలంగాణ రాష్ట్రంలో బిచ్చబతుక అదేమన్నా హిందువులది అడకదిరాలా మేమన్నా? ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొగ్గియాలా? హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఏందన్న జాతి? అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము ముల్దారం కట్టుకుంటాం, మా జాతిది. ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మళ్ళీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. మేము బీసీలు ఉత్తరిస్తాం, మాదే బీసీ సంఘం, మేము చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడమైనాయి. 46% నీ ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే గింత ఘోరమా? ముస్లిం బీసీలో గుర్తిస్తారా? బీసీలో కలుపుతారా? వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు. వాళ్ళ ఇదెక్కడ చరిత్ర, ఇదెక్కడ మీరు రాచరికం? నాకు అర్థం కాదు. గింత రాచరికమా? ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్, హిందూ వ్యతిరేక గ్యాంగ్, వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది. ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఎట్లా కడతారు చెప్పురా మీరు? ఒక వార్డ్ ఎలక్షన్స్ వల్ల అది బీసీ రిజర్వ్ అయితే ఒక ముస్లిం వచ్చి పోటీ చేస్తాడు, వాళ్ళు 500 ఓటు ఉంటే 500 వన్ సైడ్ పడితే వాళ్ళే. ఇక బీసీలు హిందువులు గెలవరు, ఇక గెలుతారు, ఎడగెళ్తారు, ఇక సర్పంచ్ ఏడెత్తారు, ఏడెత్తారు, ఇక గెలుచుడెక్కదు, ఇక మొత్తం వాళ్ళే రాజ్యం అయిపోతుంది. ఇక అరే హైదరాబాద్లో అన్యాయం జరిగినప్పుడే స్పందించాల్సిన బీసీ సంఘాలు, స్పందించాల్సిన హిందూ సమాజం స్పందించకపోవడం వలన ఈ పాటకు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఇవాళ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వివరిస్తున్నారు. ఇవాళ ఇవ్వ రాజకీయాలు చేసేది ఒకరిని పుట్టకోయడము. ఆ బీసీలలో ఏమైంది? అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. ఇక 60 లక్షలు తగ్గించారు అంటే అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. అలా ఆ కుల సంఘాలు పెడుతున్నాయి. ఇవాళ మా పాపులేషన్ ఏమైంది? కేసీఆర్ సర్వే చేసినప్పుడు 28 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలకు వచ్చింది లొల్లి. ఈడ సంపేచ్చారు వీళ్ళందరూ. ఏడమైంది సర్వేని? ఇలా బీసీ మంత్రులు ఆలోచించాలి. ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది బీసీల భవిష్యత్తులో బీసీలకు అన్యాయం జరుగుతుందా, జరగదా? రేపు ఉద్యోగాలు పోతాయి, దీంతో పాటు అగ్రవర్ణాలకున్న రిజర్వేషన్లు కట్టబోతుంది. ఇలా భవిష్యత్తులో పూర్తిగా హిందువులకు పూర్తి నష్టమేది. నిధులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, అభివృద్ధి అన్ని పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది, వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఇది నేను మాట్లాడుతుంటే మళ్ళీ హిందుత్వం రెచ్చగొడుతున్నాడు, మరి అదే పక్క మాడతామన్న భయం ఏంది? ఇలా మాట్లాడడానికి ఏముండదు అలా భయపడడానికి. ఏ వ్యవస్థ కరెక్ట్ చెప్పండి? అలా విద్యా వ్యవస్థ అన్నారు. మొత్తం విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. ఎవరు విద్యా కమిషన్ చైర్మన్లు? ఆయన డైరెక్ట్ చైర్మన్ వేదికనెక్కి హిందుత్వాన్ని వ్యతిరేకంగా మాడుతున్నాడు. ఇక్కడనే మీటింగ్లా హిందువులు ఏంటంటారు, దేవుడు ఏంటంటారు ఆయన. అసలు రేవంత్ రెడ్డి గారు అంటే అంత ప్లాన్ ఇది. మేమేమో
పెన్ను ద్వారా రాజ్యాధికారం రావాలని మేము అనుకుంటున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా. వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గన్ను ద్వారా రావాలనుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కారు గన్ను ద్వారా రావాలని పాలించాలని చూస్తుందా, పెన్ను ద్వారా పాలించాలని చూస్తుందా చెప్పాలి, స్పష్టం చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక భగత్ సింగ్ తేయాలనుకుంటున్నది, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తేయాలనుకుంటున్నది, ఒక సర్దార్ పటేల్ తయారనుకుంటున్నది, ఒక స్వామి వివేకానంద తయారనుకుంటున్నది, ఒక వీర సావర్కర్ తయారని మేము అనుకుంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కామ్రేడ్ చెండ పుల్లారెడ్డి, కామ్రేడ్ కోదండ సీతారామరెడ్డి, కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు వాళ్ళు తయారనుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇదే మీరు సమాజానికి ఇచ్చేది? ఇంత ఘోరమైన ఆలోచనలతోని ప్రజలను సర్వనాశనం, సమాజాన్ని ప్రజలను సర్వనాశనం చేసే ఆలోచనతోని మీరు ఏ విధంగా పాలిస్తారు? మీకు ఎందుకు ఓటేయాలి?